ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. టిఫిన్ రెడీ అయిపోయింది, అల్లుడు గారిని తీసుకురా. నాకు కాస్త పనుందమ్మా, నువ్వు పిలిచి టిఫిన్ పెట్టేసేయ్. ఏయ్, ఏం పనులున్నాయి చెప్పు, నేను చేసి పెడతాను. నువ్వు మీ ఆయనకి టిఫిన్ పెట్టు. నేను చూసుకోవాల్సిన పనులు నేను చూసుకోవాలి కదా. నా పనులు నువ్వు చేస్తానంటావేంటి? టిఫిన్ పెట్టు, అది కూడా పెద్ద ప్రాబ్లమా? ఏంటమ్మా పొద్దు పొద్దున మీ అమ్మతో గొడవ పడుతున్నావు? గొడవేం లేదు నాన్నా. కూర్చొని మీరు మీ అల్లుడు గారు టిఫిన్ చేసేయండి. నాకు కాస్త పనుంది, చూసుకుని తర్వాత చేస్తా. భలేదానివే. అల్లుడిగారి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అల్లుడిగారిని పట్టించుకోకుండా ఇంట్లో పనులు చూడడం ఏంటమ్మా? అల్లుడిగారితో కలిసి నువ్వు టిఫిన్ చేద్దు. వెళ్ళు, అల్లుడిగారిని పిలుచుకురా. అలాగే. వెళ్ళు. ఏంటి మధుని అలా చూస్తూ ఉండిపోయావు? ఏం లేదండి, ఈ పిల్ల ఏంటి కాస్త చిరాగ్గా ఉంది. అదేం లేదులే, మామూలుగానే ఉంది. లేదండి, అల్లుడి గారికి మధుకి మధ్య గొడవలేమైనా ఉన్నాయేమో. చాలే ఊరుకో. అలా అల్లుడిగారికి అమ్మాయికి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మధు ఈ ఇంటి గొడవలు ఆలోచిస్తూ అలా ఉండుండొచ్చు, అంతే తప్ప వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు. టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి తినండి. ఏంటి వెళ్ళి తినండా? ఏదో హాస్టల్లో టిఫిన్ రెడీ అయినట్టు వెళ్ళి తినమని చెప్తావేంటి? తిందాం రండి అని చెప్పాలి. నేనే మీతో కూర్చొని టిఫిన్ చేయడానికి తయారుగా లేను. మీరెళ్ళి తినండి, నాకు పనులున్నాయి. ఓహో అవునా? నీ పనులు కాని, పనులయ్యాకే ఇద్దరం కలిసి తిందాం. ఏంటి మీరు? ఇదిగోండి, ఇదేం బాలేదు చెప్తున్నా. ఊరికే అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. వెళ్ళి తినండి. నేను ఇరిటేట్ చేస్తున్నానా? నువ్వే ఇరిటేట్ అవుతున్నావు. ఇద్దరం కలిసి తిందామంటే చెప్పు, తిందాం. లేకపోతే నాకు వద్దు. పదండి ముందు. కలిసే తిందామా మరి? సరే రండి. అది పద. Yes. Oh. ఏంటంకుల్ వెయిట్ చేస్తున్నారు? మీరు స్టార్ట్ చేయాల్సింది కదా. అదేంటి బాబు, మీరు రాకుండా నేను టిఫిన్ చేయడం ఎలా మొదలు పెడతాను? రండి, కూర్చోండి కూర్చోండి. మధు, నువ్వు కూర్చోమ్మా. నేను తర్వాత చేస్తాను, మీరు చేసేయండి నాన్నా. అదేంటి మధు, నువ్వు పక్కన లేకుండా నేనెప్పుడైనా టిఫిన్ చేశానా? కొత్తగా నువ్వు సపరేట్గా నేను సపరేట్గా టిఫిన్ చేయడమేంటి? రా కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. చాలు, వేసుకో, తిను. తినండి అల్లుడు గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు. సాధారణంగా డబ్బు మనుషుల్ని పాడు చేస్తుంది అంటారు, కానీ మిమ్మల్ని ఎవరూ పాడు చేయలేరు. కొంతమంది మనుషులు నమ్మించి గొంతు కోసి అందరి జీవితాల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవును నాన్నా, నమ్మించి గొంతు కోసే మనుషులు మన చుట్టూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మనకి ముందు తెలియదు కానీ మెల్లగా సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు రంగులు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి. అయ్యో అల్లుడు గారు, అమ్మ మధు, వీపు చర్చమ్మా. వీపు చర్చమంటే అలా కొడతావేంటే? ఈయనకి
మొల మారితే తిన్నగా ఆగదు, గట్టిగా రెండు బాధితేనే ఆగుతుంది. ఆగింది ఆగింది, చాలు చాలు చాలు, ఆగింది. మంచినీళ్ళు తాగండి బాబు. మీరిద్దరూ ఇలా సరదాగా సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీలాంటి మంచి మనిషి ఈ ఇంటి అల్లుడవడం మా అదృష్టం. అంతకంటే ముఖ్యంగా మధుకి మీరు భర్త అవడం తన అదృష్టం. చూసావా? అదృష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అవునమ్మా, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే.